ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరి 15వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. యోబు గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనం. వారు ధనము గలవారే పండుకొందరు కానీ మరలా లేవరు, కన్నులు తెరవగానే లేకపోవుదురు. లేకపోతే చాలా సందర్భాల్లో జరుగుతున్న విషయం. బోల్డ్ ఆస్తుంటుంది కానీ వాళ్ళు రాత్రి పడుకుంటారు, పొద్దున్న ఇంకా కన్నులు తెరవరు. అంటే నెత్తట్లోనే ఈ ప్రపంచాన్ని దాటి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ధనము నీకు దేవుణ్ణి దగ్గర చేయాలి, దేవుణ్ణి నుంచి దూరం చేయకూడదు. ఈ ధనము దేవునికి మనకి దగ్గర అవ్వడానికి ఉపయోగపడాలి. మేమేంటండి, అదండి, ఇదండి అంటే ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజు ధనమే ఉంటుంది, మనిషి ఉండడు. రోజులు భయంకరంగా ఉన్నప్పుడు నేను ఎందుకోసం దేవుణ్ణి నమ్ముకోవాలి, దేనికోసం దేవుణ్ణి నమ్ముకోవాలి అనే వింత ప్రశ్న లేకుండా నీ ఆత్మ యొక్క ప్రయాణం గురించి ఒకసారి ఆలోచించు. ప్రతి శరీరములో ఉన్న ఆత్మ ఈ కన్నులు మూయగానే ఆత్మ దేవుని చూచే విధంగా లేపబడి దేవుని సింహాసనం ఎదుట మోకరించి దేవుని కన్నులారా చూసుకునే కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును కాక. ఈ కన్నుని హిబ్రూలో ఆయిన్ అని అంటారు, గ్రీకులో ఆప్తాలమస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.